సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అమ్మా తల్లి నువ్వా? నిద్ర మధ్యలో ఎవరో అనుకున్నా. నన్ను కొట్టినట్టు కలగండమే కాకుండా నాకొచ్చే కళల్లో కూడా నీ టార్చరేనా? నీకు దండం పెడతాను తల్లి, నన్ను వదిలే. దొంగల్ని పట్టుకుని ప్రమోషన్ కొట్టేంత వరకు నేను నిద్రపోను, ఇంకెవ్వరిని నిద్రపోనివ్వను. అధ్యక్ష, సరళ రేఖ అంటే మజాకా కాదు. ఈ ఒక పెద్ద కర్తవ్యంలో విజయశాంతిలో ఫీలింగ్. ఎరా ఏమన్నా కేసు వచ్చా? ఈ రోజు చింతామణి దగ్గరికి పెద్ద ఆఫర్ నుంచి రెండు చిలకలు వచ్చినాయి. తెప్పించి పట్టారేటి? ఊళ్ళో కాదురా, స్టేషన్ కి. చేస్తున్నాడు దోచేస్తున్నాడు. పొద్దుననగా చెప్పాను, ఏదిరన్నా స్పెషల్ దోశ? దోశ రెడీ అవుతుంది కానీ ఈ లోపల తీయమంటారు. అక్కర్లా, దోశ వచ్చిన తర్వాత అవుతా అక్కడి. ఒరేయ్ త్వరగా రారా, టీ తాగితేనే నిద్రమత వదులుద్ది. ఈ టీ తాగితే నిద్రమత్తే కాదు సార్, రాత్రి తాగిన మందు మత్తు కూడా దిగిపోతుంది. అది మన టీ పవర్. నీ టీ పవర్ సంగతి తర్వాత గాని అసలు ఊర్లో మన గురించి టాకేంట్రా? మీకేం సార్, పోలీసులో పులి. అసలు పబ్లిక్ అంతా దొంగలు పట్టుకునే సత్తా మీలోనే ఉన్నదంటున్నారు సార్. ఏడు సెట్ ఉడతలు పట్టే నాయాల దొంగలు నీడేం పట్టుకుంటాడు? అది అందరూ అనుకునే మాటే గాని మన గురించి మన ఏరియాలో లేడీస్ ఏమనుకున్నారో అది చెప్పు సార్. మన ఏరియాలో లేడీస్ బయట ఎక్కువ ఉన్నారంటే మీ మీద నమ్మకంతో సార్. ఏమీ చేయలేడని అందరూ నమ్మకం. మరి మొన్న మాటల్లోని ఇద్దరు లేడీస్ ఏమనుకున్నారు తెలుసా? ఏమనుకుంటున్నారు? మీలాంటి పికప్ పర్సనాలిటీతో ఒక్కసారైనా అనిపించుకోవాలనుకుంటున్నారు సార్. పికప్ పాడా ఈడేసి ఎదవేషాలకి లోకప్పులో వేయాలి. ఆ సంగతి నాకు తెలుసు కానీ నువ్వు మన హోటల్కి వచ్చిన ఆంటీలతో నా గురించి చెప్తూ ఉండు. మరి నాకేంటి? నువ్వు ఆ పని మీద ఉండు. అలాగే సార్. బయలుదేరు. అనుకోరేటి 30 years డిపార్ట్మెంట్ ఇక్కడ. నమస్కారం సార్. నమస్కారం అమ్మా, కూర్చో కూర్చో. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. చేద్దాం. స్టార్ట్ కెమెరా. ఎస్ మేడం. ఒక సామాన్య విత్తనాల వ్యాపారి నుండి ఈ స్థాయికి ఎలా ఎదిగారు సార్? ఆ విత్తనాల వ్యాపారంతోనే రైతులకు చేరువై రైతుల అభిమానాన్ని చూరగొన్నాను. రైతుల నోట్లో మట్టి కొట్టి ఆ అభిమానంతోనే వార్డు మెంబర్ గా మొదలైన నా ప్రస్థానాన్ని ఇదిగో ఎంపీ వరకు తీసుకొచ్చారమ్మా. అంటే విత్తనాల వ్యాపారంలో ఏం సంపాదించలేదా సార్? అది వ్యాపారం కాదమ్మా, నాకు వ్యవసాయం మీద ఉన్న మమకారం చావక కనీసం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే తపనతో లాభాపేక్ష లేకుండా అది చేస్తున్నానమ్మా. సిటీలో బోల్డ్ అంత మంది కోటీశ్వర్లు ఉండగా ఆ దొంగలు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? గతంలో మీరు ఎవరికైనా అన్యాయం చేశారా? దొంగలు కదూ, ఎవరిని సులువుగా దోచుకోవచ్చో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత ఏమీ చెయ్యలేని నాలాంటి అహింసావాదిని టార్గెట్ చేయడంలో పెద్ద వింతే ఉంది చెప్పు. పులి శాకాహారం అంటే నమ్మొచ్చేమో గానీ వీణ్ నమ్మకూడదు. మీడియా మీద మీ అభిప్రాయం? మీడియా పారదర్శకంగా ఉండాలమ్మా. గాంధీ గారు చెప్పినట్లు మంచిని తప్ప చెడును చూపించకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. నకిలీ విత్తనాలు అమ్మి డబ్బు సంపాదిస్తున్నారని మీ మీద చాలా ఆరోపణలున్నాయి. దాని మీద మీ కామెంట్? ఆరోపణలని మీరే అంటున్నారు అంటే నిజాలు లేవు. ఒక్క ఆధారం చూపించినా నేను రాజకీయ సన్యాసానికి కూడా సిద్ధమే. మీరు లంచం వేస్తే కానీ ఏ పని చేయరని రూమర్స్, నిజమేనా? మీరు నాకెంత లంచం ఇచ్చారు? నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అదే నా ఇంటర్వ్యూ దొరకని వాళ్ళు మీరు నాకు లంచం ఇచ్చి ఇంటర్వ్యూ కొనుక్కున్నారని ప్రచారం చేస్తారు. ఇది అంతేనమ్మా. ఏం చెప్పేవరా, దిమ్మ తిరిగిపోయింది. వాళ్ళ ప్రశ్న వాళ్ళకే తిప్పి కొట్టేవా? మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు సార్. నాకు నిజాయితీగా తప్ప తెలివిగా మాట్లాడటం రాదమ్మా. అందుకే నెహ్రూ గారు ఒక మాట అన్నారు, నిజం చెప్పేవాడికి జ్ఞాపక శక్తి లేకపోయినా పర్వాలేదు, అబద్ధం చెప్పేవాడికి చాలా జ్ఞాపక శక్తి కావాలి అని. మెగా సీడ్స్ కంపెనీ ఓనర్ గా మీరు రైతులకు ఏమైనా సలహా ఇస్తారా సార్? దయచేసి రైతులు మంచి విత్తనాలే వాడండి. కల్తీ విత్తనాలు వాడి పంటలు పాడు చేసుకోవద్దని మనవి. పంది పురాణం చెప్పడం అంటే ఇదే. ఇంతసేపు మా ప్రశ్నలకి ఓపిక సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం అమ్మా. ఓకే సార్. మంచిది. రండి రండి. వెల్కమ్ సార్. ఏం చేయమంటారు? జస్ట్ ఫేషియల్ కావాలి. ఇండియానా అమెరికానా? ఓహో, రెండున్నాయా? అవును. ఏంటి డిఫరెన్స్? ఇండియా అయితే లైట్ టచ్, అమెరికా అయితే హాట్ టచ్. అబ్బా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకులేమ్మా, దేశవాడిగా ఇండియానే చేయండి. అయితే ఓకే సార్. మీరు పడుకోండి సార్. ఏంటిది బయట బ్యూటీ పార్లర్ బోర్డు పెట్టాను, బెడ్ మీద పెడుతున్నారేంటి? అదే మా స్పెషల్ సార్. ఓహో, మీరు రన్ చేసే బ్యూటీ పార్లర్ ఇదా? సరే గాని వచ్చే వాళ్ళందరికీ మీరేమో ఫేషియల్ చేస్తున్నారు, మీరు ఫేషియల్ చేసుకోవాలంటే ఎవరి సెల్ఫ్ వాళ్ళదే సార్. సెల్ఫ్ ఎందుకులేమ్మా, నేను చేస్తాను హెల్ప్. ఏంటి, మీరు ఫేషియల్ కూడా చేస్తారా? అద్భుతంగా చేస్తా, చూడండి. స్ప్రేతో చేస్తారా సార్ మీరు ఫేషియల్? yes, this is my special, made in లోసరగొట్లపాడు, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. చేస్తారా? ఒకసారి పీల్చండి.
ఒక్కసారి పీల్చండి. మీరు కూడా పీల్చండి. దిస్ ఈజ్ మై ఫేషియల్. జ్యువెలరీ. మీకు ఫేషియల్ కాదు, నోషియల్ తెచ్చాను. మేడిన్ లోసరగొట్ల పాడు. పగలంతా నిద్రపోండి, రాత్రికి లేచి పని చేసుకోండి. ఇంకా ముక్కు పుడకలు మిగిలినాయి. ఎంత కలిపినా చక్కగా నేర్పుతుంది. నానా నేను తెల్లగా లేనా? ఎవడో మాట ఉందా? నేను అవమానిస్తే నన్ను అవమానించినట్టే. ఇప్పుడున్న తెలుపు కన్నా ఇంకా తెలుపు కావాలంటే ఎలా? ఏముంది, రోజు నీళ్ళతో మానేసి పాలతో తాను చేస్తే సరే. అప్పుడు ఆ హాస్టల్ అమ్మాయి కన్నా అందంగా ఉంటానా? పాలసగా ఉన్నా అందంగానే ఉంటావు. చీచి, ఈ పూలకేం బాగలేదు. అయినా నీకన్నా అందంగా ఎవరు ఉంటారు బంగారం? థ్యాంక్ యూ నానా. కొంప తీసి ఇప్పుడు పాలతో తాను చేస్తుందో ఏంటో. ఏమయ్యా రమణ, పాలా ఏంటండి ఎలా ఉంది మా వాడి తండ్రి ప్రేమ? ఇంకోసారి చూస్తారా? అయ్యి బాబు, వద్దు బాబు వద్దు. కంపెనీ ఇచ్చిన పాపానికి కాళ్ళు చేతో ఎరగొట్టేసాడు కర్రీ అంతమని. సరే, నా గేదెలు గడ్డే టైం అయింది కానీ నువ్వు లోపలికి వెళ్ళి ఫాలో ఇచ్చుకో. ఓకే. భుజమా భుజమా. ఏరా, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా, మళ్ళీ దాని వెనకాలే తిరుగుతున్నావంట. అలాంటిదేం లేదే. నోర్మోయ్. దాని దగ్గర ఉన్న తెల్లతోలు జీన్స్ ప్యాంటు చూసేనా చొంగ కారుస్తున్నా? ఇదిగో నేను వేసుకున్నా జీన్స్ ప్యాంటు జాకెట్. ఇంత అందం ఎప్పుడైనా చూసావా? ఇప్పుడే చూస్తున్నాను. ఈ అందం నీకు వద్దా? వద్దా అంటే సడన్ గా ఏం చెప్తాం? ఇది చాలు, మిగిలినవన్నీ పెళ్లి తర్వాత. వద్దు. అయ్య బాబోయ్, ఏం జరిగింది? షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టుంది. దెబ్బ కురుడు లూప్ లైన్ వదిలేసి మెయిన్ లైన్ కి వచ్చాడు. మేషం మేఘ వృషభం ఎద్దు మిథునం దంపతులు కర్కాటకం ఎండ్రకాయ. బూ బుల్లిడు చూపిస్తుంది. అది ఇది కరెక్ట్ ప్లేస్ అన్నమాట. ఏవోయ్, వ్యాపారం బాగుందా? వాస్తు వంకాయ అంటూ ఏదవా ఏలెట్టకపోతే బానే ఉంటుంది. ఒరే వాస్తులోపం, ఇట్రా, ఇటు వచ్చి ఈ టేబుల్ కాస్త క్లీన్ చేయి. సార్, కప్లింగ్ శాస్త్రి అంటే మీరేనా? ఎస్ నేనే. కూర్చో 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 కూర్చో. చెప్పు బాబు, నేను నీకు ఏ విధమైన సహాయం చేయగలను? సార్, ఈ రోజు రేసులో ఏ గుర్రం గెలుస్తుందో చెప్పగలరా? పిచ్చివాడా, 24 గంటలు గ్రహాలతోటి రాసులతోటి చాటింగ్ ఆడేవాడిని ఈ కప్లింగ్ శాస్త్రకే టెస్టా? ఇదిగో బాబు, నా బిల్లు బాబు గారి అకౌంట్ లో వేసేసాయి. పంచమి గురువారం నక్షత్రం బాగుంది. ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్ 1980 సార్. 1980. 1 + 8 9. 9 అంటే నీ లెక్క నెంబర్ 9 అనమాట. ఒక పని చెయ్యి. అబ్బో, రాసులు అల్లాడిపోతున్నాయ్యా. ఇంకేం లాభం లేదు కానీ 9వ నెంబర్ గుర్రం మీద కాసేసి. సరే సార్. ఆలస్యం వద్దు. అరే 9 మీద లక్ష ఇరా. లక్షన్నర. అరే 9 మీద లక్షన్నర. ఏంటేసేది? ఇక్కడ ఉన్నవి 6 గుర్రాలే. అలాగా? అవును మరి, పెట్టే. కాజావా 9వ నెంబర్ మీద. రేసులో ఉన్నది 6 గుర్రాలేనా? ఇంకోసారి జాతకం గీతకం అంటూ ఈ ఏరియాలో కనిపిస్తే మర్డర్ చేస్తా. నా బిల్లు కూడా ఈయన కడతాడు. ఇదిగో బిల్లు. తిక్క కుదిరింది. ఏంటి సార్, దూలు తీరిందా? ఎక్కడో లెక్క తప్పిందయ్యా. డేట్ ఆఫ్ బర్త్ తప్పు చెప్పాడేమో. మొన్న వాడు కొట్టాడు, వాడు వీడి కొట్టాడు. కొంచెం రండి రండి. బ్యాగ్ ఇక్కడ పెట్టండి, నేను డ్రైవ్ చేస్తాను. తొందరగా ఎక్కండి. మాస్క్ తీస్తే ఉంటారా? ఎవడని చూస్తే కంఫర్టబుల్ పోతాయి. గమని ఎక్కువ ఎక్కండి, ఎక్కువ. రే వెంకట్, నువ్వు జీప్ ఎక్కువ. రే రమణ, నువ్వు బండి మీద ఇలా పని చూసుకురా. జాగ్రత్త జాగ్రత్త. ఓకే. బండాపు. రికార్డ్ ఇది తెగి బయటది. లైసెన్స్ ది. లేదు సార్. సార్ అన్నాడు. నమస్తే సార్. ఏంటయ్యా? వీటి దగ్గర సీ బుక్, లైసెన్స్ అసలు ఏమీ లేవు సార్. సార్, ఆ బండి నాది కాదు సార్, నా ఫ్రెండ్ది. అర్జెంట్ పని ఉంటే తీసుకొచ్చాను సార్. మీ ఫ్రెండ్ అని చెప్తే
నమ్మేసి వదిలేయడానికి మేమేమైనా వీపీలా కనబడుతున్నావా? సార్ ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చేస్తాను సార్. అబ్బా సర్లే, ఓ పని చేయి, ఈయన్ని ఇటు బండిని బండి ఎక్కించు. ఒట్టు సార్ ఈ బండి నాది కాదు సార్. అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్ వదిలేండి సార్. అర్జెంట్ పనుండి వెళ్తున్నాను సార్, ప్లీజ్ సార్ వదిలేండి సార్. అమ్మో పోలీస్ చెకింగ్ అనుకుంటా. ఏయ్, ఎవడో పారిపోతున్నాడు, జీప్ ఎక్కండి త్వరగా. పోనీ, ఫాస్ట్. ఆపో.